బహుశా ఇలాంటి కష్టం ఏ హీరో ఫ్యాన్స్ కి రాదేమో. అలాంటి వింత కష్టం అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే వచ్చింది. అదేంటి, మొన్నగా కల్కి సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కూడా అయింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చిన కష్టం ఏంటి అనుకుంటున్నారా? అసలు కల్కి సినిమా బ్లాక్ బస్టర్ అవటమే వాళ్ళకి వచ్చిన కష్టం. అదేంటి, అది ఎలా కష్టం అయింది అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు మీకైతే చాలా డీటెయిల్ గా అయితే చెప్తాను. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 హీరో ఎవరంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారి స్టార్డమ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆయన సినిమాలే పోటీ, ఆయనే పోటీ అన్నమాట. ఫస్ట్ మనం బాహుబలి 1 గురించి మాట్లాడుకుంటే, ఆ సినిమాకి టోటల్ ఇండియా వైడ్ 600 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఆ సినిమాని మన తెలుగు హీరోలు అయితే ఎవరో దాటలేకపోయారు. దాని తర్వాత ప్రభాసే బాహుబలి 2 తో ఏకంగా 2000 కోట్లు అయితే కొట్టి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా అయితే బాహుబలి 2 అయితే నిలిచింది. దాని తర్వాత ఇండియాలో బాహుబలి 2 కలెక్షన్స్ దాటడానికి చాలా మంది చాలా రకాలుగా అయితే ట్రై చేశారు, కానీ ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. అసలు ఆ బాహుబలి కలెక్షన్స్ ని ప్రభాస్ అయినా కొట్టగలదా అని చాలా మంది చాలా రకాలుగా అయితే అన్నారు. దానికి తోడు బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. సాహో సినిమాకి అయితే కొద్దిగా మినిమం కలెక్షన్స్ అయినా వచ్చినాయి, కానీ రాధేశ్యామ్ అయితే నార్త్ లో అయితే డెడ్ స్లీప్ అనే చెప్పాలి. ఇంకా ప్రభాస్ పని అయిపోయింది. రాజమౌళి సినిమా తర్వాత ప్రభాస్ కి ఇంకెప్పుడు హిట్ రాదు అని అనుకునే టైంలో వచ్చిన సినిమా సలార్. సలార్ సినిమాకి ఫస్ట్ షో నుండే యునానిమస్ టాక్ అయితే రాలేదు, మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది ఆ సినిమాకి. కొంతమందికి అయితే బాగా నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. అయినా ఈ సినిమాకి లాంగ్ రన్ లో 700 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా అందరూ 1000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందని అందరూ అయితే అనుకున్నారు. కానీ ఈ సినిమా 700 కోట్ల దగ్గర అయితే ఆగిపోయింది. దానికి కారణం ఏంటయ్యా అంటే, నార్త్ లో ఈ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ గారి డంకీ సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమాకి అంత గొప్ప టాక్ రాకపోయినా సరే మినిమం కలెక్షన్స్ వస్తాయిగా. షారుఖ్ ఖాన్ గారి సినిమా అంటే 400-500 కోట్లు అయితే ఆ సినిమా అయితే సలార్ సినిమా కలెక్షన్స్ నుంచి ఆ సినిమాకి అయితే కొన్ని డబ్బులు అయితే వెళ్ళిపోయాయి. దానివల్ల సలార్ సినిమా అయితే 1000 కోట్లు అయితే కొట్టలేకపోయింది. కానీ కల్కి సినిమాకి అయితే అలా జరగలేదు. సోలో రిలీజ్ డేట్ ప్రతి ఇండస్ట్రీలో కల్కి సినిమాకి పోటీగా వచ్చే సినిమానే రిలీజ్ అవ్వలేదు. కట్ చేస్తే కల్కి సినిమా 2 వారాల్లో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి, హిందీలో అయితే ఈ సినిమా ఏకంగా దగ్గరగా 300 కోట్లకి దగ్గరలో అయితే ఉంది. తన పేరు చరిత్ర మర్చిపోదు. అఫ్ కోర్స్ కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు కాబట్టి నార్త్ లో కలెక్షన్స్ వచ్చాయి అనుకుందాం. కానీ అంతకుముందు సాహో సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి, దాని తర్వాత సలార్ సినిమాకి కూడా కలెక్షన్స్ వచ్చాయి. మీరు అంతకుముందు చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు రీసెంట్ గా చేసిన ఏ సినిమాకి మినిమం 100 కోట్లు కూడా రాలేదు నార్త్ లో. ఆయన చేసిన సినిమాలు కూడా అంత పెద్ద టాక్ అయితే రాలేదు అనుకోండి, అది వేరే విషయం. నువ్వెందాక అసలు ఫస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే కష్టం వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తావు అనుకుంటున్నారా? ఓకే, ఇక్కడి నుంచి అయితే చెప్తాను. ఇప్పుడు కల్కి పార్ట్ 1 సినిమాకి 1000 కోట్లు వచ్చినాయి కదా. నెక్స్ట్ సలార్ పార్ట్ 2 సినిమా అయితే రిలీజ్ అవబోతుంది ప్రభాస్ గారికి. సలార్ పార్ట్ 1 700 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. గుర్తు పెట్టుకోండి, బాహుబలి పార్ట్ 1 600 కోట్లు కలెక్ట్ చేసింది, పార్ట్ 2 2000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు సలార్ పార్ట్ 2 గనక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దగ్గరగా 1500 కోట్లు అయితే ఆ సినిమా అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఓకే, సలార్ 2 సినిమా హిట్ అయింది, నువ్వు అన్నట్టుగానే 1500 కోట్లు వచ్చేసినాయి అనుకుందాం. దాని తర్వాత వెంటనే కల్కి 2 సినిమా రిలీజ్ అయితే అయ్యింది. ఈ సినిమా కనుక కరెక్ట్ గా తీస్తే బాహుబలి 2ని ఇండియాలో కొట్టే సినిమా కల్కి 2 అయ్యింది. ఇది రాసి పెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభాస్ గారి సినిమాల్ని కొట్టేది ప్రభాస్ గారి సినిమాలే, ఇంకెవరు ఈ సినిమాలను అయితే కొట్టలేరు. ఇలా సలారు కల్కి సినిమాలు అయితే కొట్టుకుంటుంటే మధ్యలో నేనున్నానని స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ అయింది. తెలుసుగా ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరో? సందీప్ రెడ్డి వంగ, అదేనండి యానిమల్ సినిమా డైరెక్టర్. ఇంకా స్పిరిట్ సినిమా గనక యానిమల్ సినిమా లాగా ఉండి ఆ సినిమాకి పడినట్టే టాక్ అయితే పడితే ఆ సినిమా ఈజీగా 1500 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసినా మనం అయితే అంత ఆశ్చర్యపడవసరం లేదు. అది ప్రభాస్ గారి రేంజ్ అయితే ఇండియాలో ఆ రేంజ్ లో ఉంది. కొంతమంది అంటారు బాహుబలి 2 హిట్ అవటం వల్ల ప్రభాస్ కి కలిసి వచ్చేసింది, ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా అన్ని లాటరీ సినిమాలే, ఇంకో 2 సినిమాలు ఫ్లాప్ అయితే ప్రభాస్ అయిపోతాడు, పని అయిపోతాడు అని చాలా మంది అంటున్నారు. బాహుబలి సినిమాకి ప్రభాస్ ఇచ్చింది 5 ఏళ్ళు. ఏ హీరో ఇస్తాడు? ఏ హీరో ఎవడు? ఇప్పుడు సాహో ఆడియో లాంచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు, 3 సినిమాలు రిలీజ్ చేస్తానని. 3 సినిమాలు ఎట్ ఏ టైం షూటింగ్ అయితే అటెండ్ అయ్యి, ఆదిపూర్, సలార్, మొన్న వచ్చిన కల్కి 3 హై బడ్జెట్ సినిమాలే. 3 సినిమాలు ఒకే ఇయర్ లో రిలీజ్ చేశాడు. ఇప్పుడున్న హీరోలో ఎవడు వెళ్తున్నాడు షూటింగ్ కి? ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాలు? ఎలాగా మరి ఎంత పెద్ద స్టార్డమ్ వచ్చిందంటే అది ఊరికే ఎవరో ఏదో రాజమౌళి గారితో సినిమా తీసేస్తానో, బాహుబలి 2కి 2000 కోట్లు వచ్చేస్తానో, ప్రభాస్ ఎంత పెద్ద హీరో అవలా. ఆయన ఎంత ఎదిగినా సరే ఫ్యాన్స్ ని, అలాగే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఏ రోజు వదులుకోలేదు. ప్రభాస్ లాంచ్ అయినప్పుడు ఎలా ఉన్నాడో, మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే యాటిట్యూడ్ తో అయితే ఉన్నాడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం.
అసలు ప్రభాస్ అనేవాడు ఒక ఈగో లేని హీరో అని నేను ఎందుకు అంటున్నానంటే, చిరంజీవి గారి బర్త్డేకి కల్కి సినిమా టీం నుండి ఒక స్పెషల్ బర్త్డే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు. చిరంజీవి గారికి విషెస్ చెప్తా, గ్యాంగ్ లీడర్ లోని చిరంజీవి గారి స్టిల్ ని తీసుకుని ప్రభాస్ గారికి అది పెట్టి వాళ్ళైతే చిరంజీవి గారి బర్త్డేకి అయితే రిలీజ్ చేశారు. అంత అవసరం ఏంటి? వేరే స్టార్ అయితే అసలు ఒప్పుకుంటాడా? అది ప్రభాస్ అంటే. ఏ హీరోతో గొడవ ఉండదో, ఎవరితో ఏ కాంట్రవర్సీ ఉండదో, ఎవరిని అడిగినా పెట్టి చంపేస్తాడనే చెప్తారు తప్ప, ప్రభాస్ ఇది అది ఆ యాటిట్యూడ్ చూపిస్తాడు, ఈ యాటిట్యూడ్ చూపిస్తాడు అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఎవరు చెప్పరు. సరే, మనం ఇందాక అనుకున్నట్టుగానే కల్కి సినిమా కలెక్షన్స్ ని సలార్ కొట్టాలి, సలార్ సినిమా కలెక్షన్స్ ని కల్కి కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.